హాయ్ అండి. నమస్తే. అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ అండి. ఈ వర్షానికి కరెంట్ పోయింది ఫ్రెండ్స్. ఇల్లంతా చీకటిగా ఉందన్నమాట. ఎంత చీకటిగా ఉన్నా కానీ మన పనులు మనకు తప్పవు కదా! ఎవరన్నా వచ్చి చేస్తారా? చెయ్యరు కదా ఫ్రెండ్స్. ఇగోండి ఇంక అలానే చీకట్లోనే ఇంక పనులంతా చేసుకుంటున్నానన్నమాట. పొద్దున్నే తీశాడు. మధ్యాహ్నం 12:30కి అలా ఇచ్చారనమాట. ఈ వర్షాలు మరీ పెద్ద పెద్ద వానలు ఏం పడట్లేదు ఫ్రెండ్స్. మాకు కొంచెం ఒక మాదిరిగా పడుతున్నాయి అన్నమాట. ఇదిగోండి ఇంకా పాలైతే కాస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది. ఇదిగోండి ఇంకా పక్క దుప్పట్లు అయితే మడతలు వేస్తున్నాను అనమాట. సెలవులు కదా, 2 రోజులే ఇచ్చారు ఫ్రెండ్స్ మా వాళ్ళకి సెలవులు. బుధవారం, మంగళవారం, బుధవారం ఈ 2 రోజులే సెలవులు ఇచ్చారు ఫ్రెండ్స్. అందులో నేను ఒకరోజు వీడియో మాత్రమే తీశాను అనమాట. ఇంకా వాళ్ళతోనే నాకు పని సరిపోతుంది. ఇగోండి ఇంకా పక్క దుప్పట్లు అవన్నీ మడతలు వేస్తున్నాను అనమాట. కరెంట్ పోయింది కదా అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇంకా పిల్లలతోటి సరదాగా అలా గడిచిపోయిందనమాట నాకు డే అంతా. ఫ్రెండ్స్, మనల్ని ఒకళ్ళు ఒక మాట అన్నారనుకోండి, కోపంలో ఎందుకన్నారో ఆలోచించుకోవాలి. అందులో మన తప్పేమన్నా ఉందా? తప్పు లేకుండా అంటే మాత్రం మనం అసలు ఊరుకోకూడదు. ఒకవేళ మన తప్పు ఉంటే ఆ తప్పు ఏంటో సరి చేసుకోవాలన్నమాట. ఒక మాట అంటే మనసు ఎంతో బాధపడిద్ది కదా ఫ్రెండ్స్. చాలా బాధేసిద్ది అనమాట. ఎన్నిసార్లు అనుకుంటాం ఎందుకన్నారు అని. ఉచితార్థంగా అంటే చాలా బాధేసిద్ది, కోపం వచ్చిద్ది, మనసు చాలా క్షోభపడిద్ది కదా. మన తప్పు లేకుండా అంటే తప్పుండే అంటే సరేలే మన తప్పే అనుకోవచ్చు. ఇవన్నీ ఇంకా ఇల్లు అంతా ఊడ్చుతున్నాను అనమాట. బట్టలు అయితే ఉతికి ఫ్యాన్ కింద వేస్తున్నాను ఫ్రెండ్స్. అవి ఆరిన తర్వాత మడతలు వేసుకుంటున్నాను. ఈ 2 రోజులు అలానే చేశాను అనమాట. మా వాళ్ళకి 2 రోజులే సెలవులు ఇచ్చారు. గురువారం కాలేజీకి వెళ్ళారనమాట. మంగళవారం, బుధవారం మాత్రమే సెలవు ఇచ్చారు. పొద్దున్నే మెసేజ్ పెట్టారనమాట, కాలేజీకి సెలవు అని. 7:30కి అలా మెసేజ్ పెట్టేవాళ్ళు. ఒకరోజు ఫస్ట్ రోజు అయితే నాకు తెలియక నేను చూసుకోలేదన్నమాట. మెసేజ్ చూసుకోకుండా ఇంకా వంట చేసేసి వాళ్ళని రెడీ చేసి కాలేజీకి వెళ్తున్నప్పుడు 9:30 కాలేజీకి వెళ్తున్నారు. అప్పుడు ఫోన్ చూసి వాళ్ళే అమ్మ కాలేజీ లేదు, మా మెసేజ్ వచ్చింది అన్నారు. ఇంకా సరేలే అనుకున్నాము. అలా ఒక్కొక్కసారి చూసుకోవన్నమాట ఫోను. ఇంట్లో పని హడావిడిలో ఒక్కో రోజు చూస్తాను, ఒక్కో రోజు చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంకా అంట్లు అయితే నైట్ తోమేశాను కదా, అవన్నీ సర్దుకుంటున్నాను అనమాట. ఇంకా చీకటైనా సరే క్యాండిల్స్ పెట్టుకోవటమో లేకపోతే ఫోన్లో లైట్ వేసుకొని చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా అంట్లన్నీ సర్దేశాను. ఇగోండి ఇంకా దండెం కట్టి ఇక్కడ ఆరేసాను అనమాట వర్షానికి బట్టలు. అవైతే తీసి ఆరిని తీసి మడతలు వేస్తున్నాను అనమాట. ఇవన్నీ మా అబ్బాయి చూడండి అల్లరి. నేను ఒక పక్క వేస్తే ఆయన ఇంకో పక్క వేస్తున్నాడు అనమాట, ఇంకో వైపుకి వేస్తున్నాడు. నా మీద వేసేవేంది తీ అని భలే సతాయిస్తాడు ఫ్రెండ్స్. అంటే అల్లరి, చిన్నపిల్లల అల్లరి లాగా చేస్తాడనమాట. నన్ను ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళకి మాత్రం ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా, కొత్త వాళ్ళు. ఇంకా వాళ్ళిద్దరూ ఆడుకుంటారు, లేకపోతే నాతో ఆడుతూ ఉంటారు అనమాట. నేను మడతలు అవన్నీ వేసుకుంటున్నాను, బట్టలు ఎవరి వాళ్ళకి సర్ది పెడుతున్నాను అనమాట. మన టాపిక్ వచ్చి మనుషుల్ని ఉచితార్థంగా ఎప్పుడూ ఒక మాట అనకూడదు ఫ్రెండ్స్. అంటే వాళ్ళు ఎంతో బాధపడతారనమాట. అనకూడని మాటలు అసలు నోరు జారకూడదు అన్నమాట. ఎంత బాధపడతారో ఆ బాట తిరిగి మళ్ళీ మనం అంటే కానీ మనకు అర్థం కాదు. ఇప్పుడు మనం ఒకళ్ళని అన్నామనుకోండి, మళ్ళీ వాళ్ళు తిరిగి రివర్స్లో మనల్ని అంటే మనకి ఎంత బాధ వేసిద్ది. అప్పుడు అర్థమైద్ది అనమాట ఆ బాధ ఏందనేది. కాబట్టి దయచేసి తొందరపడి ఒక మాట అనకూడదు. ఒక దెబ్బ అయినా కొట్టచ్చు కానీ ఒక మాట అనకూడదు. గుండెల్లో గుచ్చుకునిద్ది అంటారు కదా, మనసులో పడిపోయిద్ది అనమాట ఆ మాట. కాబట్టి మాట అనే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకోవాలి, ఏమంటున్నామో ఏంటో అనేది. కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళు తట్టుకోలేక ఏమన్నా చేసుకుంటే ధైర్యంగా అల్లోళ్ళు అయితే పర్వాలేదు, కానీ పిరికి వాళ్ళు అయితే ఆ మాటకి ఏమైనా చేసుకుంటే ఏం చేస్తారు. కాబట్టి మాట మంచిది కాదన్నమాట. మన నోరు మన అదుపులో పెట్టుకోవాలి. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. నలుగురిలో మంచి అనిపించుకోవాలి. మనం అంటే అభిమానంగా ఉండాలన్నమాట. మనం ఎలా పడితే అలా మాట్లాడితే వాళ్ళకి మన మీద కోపము, చిరాకే వస్తుంది అన్నమాట.
మనం మంచి అనిపించుకోవాలి, మనల్ని అభిమానించేలాగా చేసుకోవాలన్నమాట. అలా మాటలు చెప్పాలి, మాటలతో మంత్రం వేయాలన్నమాట. ఇగోని ఇంకా మా వాళ్ళకి న్యూడిల్స్ అయితే చేసి ఇచ్చాను, తింటున్నారు. మా అబ్బాయిలకి ఏం పని తోచక రబ్బర్ బ్యాండ్లు ఏ కలర్కి ఆ కలర్ ఏరి పక్కన పెట్టి లెక్కేస్తున్నారనమాట, ఎన్ని రబ్బర్ బ్యాండ్లు ఉన్నాయి అని. ఇవన్నీ ఇంక ఇటువైపు అయితే అన్నం వండుతున్నాను. వాళ్ళకేం తోచక, ఇంకా కరెంటు కూడా లేదు కదా టీవీ అవి చూడటానికి, ఇంకా రబ్బర్ బ్యాండ్లు రెడ్ కలర్ ఒక పక్క, గ్రీన్ కలర్ ఒక పక్క, ఎల్లో కలర్ ఒక పక్క పక్కన పెట్టి లెక్కలేస్తూ ఉన్నారనమాట ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది. ఇవన్నీ ఇంకా ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. ఆలు పొట్టు అంతా చేసుకుంటున్నాను, పీల్ తీస్తున్నాను అనమాట. మా వాళ్ళు ఇంటికాడ ఉంటే నాకు ఏదో ఒకటి పని చేసి పెడతా ఉంటారు ఫ్రెండ్స్. నేను ఇలా పీల్ తీసి పక్కన పెట్టాను, మా అబ్బాయి వాటినేమో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చాడనమాట. నేను ఏదో ఒక పనిలో ఉంటాను కాబట్టి వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇది చేసిన తర్వాత నేను 3 జాకెట్లు అయితే చేతి పని చేశాను ఫ్రెండ్స్. వంట చేసి బట్టలు ఉతికి పనులన్నీ చేసిన తర్వాత 3 జాకెట్లు, ఇంకా 2ంటికి స్టార్ట్ చేసాము. అన్నం అది తిని ఇంకా నైట్ 7 దాకా జాకెట్లు చేతి పని చేస్తూనే ఉన్నాను అనమాట. ఇగోండి బట్టలు అయితే తడిపి పెట్టాను, 2 బకెట్లకు ఉన్నాయి. మంగళవారం ఉతకలేదు, బుధవారం ఉతుకుతున్నాను అనమాట. చాలా బట్టలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వానకి ఎక్కడ వేస్తాను చెప్పండి, ఫ్యాన్ కింద వేసుకోవటం తప్ప బయట ఎక్కడ వేయడానికి లేదు. వాన ఆగిందని బట్టలు ఉతికి ఆరేసాను అనుకోండి, మళ్ళీ వర్షం పడుతుంది అనమాట. ఇంకేం చేస్తాం, ఆరేయకుండా పక్కన పెట్టేసి ఇంకా వాటర్ అంతా కారిపోయిన తర్వాత తీసి లోపల ఫ్యాన్ కింద వేస్తున్నాను. కంఫర్ట్ మాత్రం బాగా పెడుతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే వాసన రాకుండా ఉంటాయి కదా, లేకపోతే మాగుడు వాసన వస్తూ ఉంటాయి అన్నమాట బట్టలు. నిన్న వీడియో పెట్టలేదు ఫ్రెండ్స్, పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారులే కానీ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా నేను అయితే వీడియోలో ఎడిటింగ్ చేయలేదు, పోస్ట్ చేయలేదు అనమాట. సెలవులప్పుడు కూడా పిల్లలతో మనం టైం స్పెండ్ చేయాలి కదా అప్పుడప్పుడు. ఇవన్నీ ఇంకా వాకిలంతా కడిగేస్తున్నాను అనమాట. ఈ గాలి విపరీతమైన వానకి చూడండి మట్టి అంతా బాగా బండల మీద పడిపోయింది. ఇంకా అదంతా శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. చీపురు పెట్టి మళ్ళీ ఆ సందుల్లోకి వెళ్ళిపోయిద్ది కదా, ఆ బండలు గాడులు సందుల్లోకి వెళ్ళిద్ది అని చెప్పేసి ఇంకా చీపురుతోటి ఊడ్చి కడిగేస్తున్నాను అనమాట. లేకపోతే ఈ వానకి బాగా విపరీతమైన గాలులు వస్తున్నాయి ఫ్రెండ్స్, చెట్ల ఆకులు కర్రలు అన్నీ బాగా రాలుతున్నాయి. ఇంకా అడిగేసి వచ్చి ఇవన్నీ ఇంకా ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట, బంగాళదుంప ఫ్రై. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్ది ఫ్రెండ్స్. ఇదిగోండి రెడీ అయిపోయింది కర్రీ. చాలా ఆయిల్ పట్టిద్ది ఫ్రెండ్స్, ఇదివరకు బాగా ఎర్రగా ఫ్రై అయ్యాయి, ఈ మధ్య అసలు అవ్వట్లేదు ఫ్రెండ్స్, ఎందుకన్నా ఆలులో చాలా తేడా వచ్చింది. ఇదిగోండి ఇంకా జాకెట్లు అయితే ఇచ్చిందనమాట మా ఇళ్ళగల్లాము, 3 జాకెట్లు. ఈ 3 జాకెట్లు చేతి పని చేసేయాలి, అందులో ఒకటే అర్జెంటుగా చేసి ఇవ్వాలంట. ముందు ఒకటి చేసి ఇవ్వమన్నారు, ఇంకా తర్వాత మిగతాయి చేసి ఇవ్వమన్నారు. సరేలే అని చెప్పేసి ముందు ఒకటి చేశాను అనమాట. మా వాళ్ళకి అన్నం అది పెట్టేసి ఇంకా నేనైతే చేతి పని చేసుకుంటున్నాను జాకెట్లు. టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఏదో ఒక పని చేసుకోవాలి కదా ఫ్రెండ్స్, ఖాళీగా ఉండడం ఎందుకులే అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ప్రసంగ పోయిన నెల అయితే 230 రూపాయలు వచ్చినాయి ఫ్రెండ్స్, మరి ఈ నెల ఎంత వస్తాయో తెలియదు అనమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, బాయ్.